సో నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఆన్సీ స్పోర్ట్స్ది ఐస్ C612 V2 ఎయిర్ కూలర్ గురించి అయితే దీనికి సంబంధించిన నా ఒపీనియన్ నేను చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇది ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాలేషన్ వీడియో, అన్బాక్సింగ్ వీడియో, షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసినాను. ఒకసారి చెక్ చేయకపోతే చెక్ చేయండి. పర్ఫార్మెన్స్ చాలా బాగా వస్తుంది. గేమింగ్ ఆడేటప్పుడు నాకు పర్సనల్గా చెప్తున్నా కదా, 6 హీట్ పైప్స్తో పాటు వస్తుంది. గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం 60-61 దాకానే పోతుంది. హెవీ వర్క్ లోడ్ చేసినప్పుడు కానీ 71-72 దాకా పోతుంది. ఇంతకుముందుకి ఏంటంటే దీనికి ప్రీవియస్ మోడల్ ఉండే, ఇది C200 ఏమో ఉండే, అది యూజ్ చేసినప్పుడు అయితేనేమో 81-82కి వచ్చేది. దానికి ముందు ఇంటెల్ వాళ్ళ స్టాక్ కూలర్ ఉంటుండే. సో ఇంటెల్ వాళ్ళ స్టాక్ కూలర్ చూసుకుంటే అది ఇంకా ఘోరంపై 90స్కి వెళ్ళిపోయేది అన్నమాట టెంపరేచరు. సో ఈ కూలర్ వల్ల నాకు టెంపరేచర్స్ చాలా కంట్రోల్ అయినాయి. కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే అవుట్పుట్ టైం కూడా జస్ట్ ఏబుల్గా అయింది అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ అంటాను. మీరు అలా చాలా ఇది బయట 1100 అంటే నేను బార్గెన్ చేసినట్టు తక్కువ చేయండి అని. ప్లస్ ఏంటంటే నా రెగ్యులర్ షాప్ అనమాట. సో రెగ్యులర్గా పోతున్నా కాబట్టి తక్కువ బార్గెన్ చేసినాక వాళ్ళు 1200కి ఇచ్చారు అనమాట. సో నేను అదే అంటాను, ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో ఇంకొంచెం తక్కువగా దొరుకుతుంది. ఒకసారి అమెజాన్లో కూడా చెక్ చేసుకోండి. అమెజాన్లో 1200కి ఉందని తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో బార్గెన్ చేసేవాడిని కుదరకపోతే ఇట్లా, ఆఫ్లైన్లో కూడా దొరకకపోతే ఇట్లా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోమంటే నేను రికమెండ్ చేస్తాను. సో ఇది దొరకలేదన్నా లేదంటే దీంట్లో C400 కూడా ఉంది. 4 హీట్ పైప్స్తో పాటు వస్తుంది. అది కూడా మీరు కన్సిడర్ చేసుకుని మంచి స్టేబుల్ అప్డేట్ వస్తుంది. లేదన్నా దీంట్లో నాకు జర మంచి బ్రాండెడ్ కావాలంటే, జర ట్రస్టెడ్ కావాలా, జర ప్రీమియంలా కావాలంటే, ప్రీమియం క్వాలిటీలా కావాలంటే మీకు కూలర్ మాస్టర్ది హైపర్ 212 అన్నమాట. సూపర్. దాన్ని అయితే మొత్తం బీట్ చేయలేడు. కానీ ఏంటంటే ప్రైస్ ఏంటంటే 2000, 2200, 1900 అట్లా ఉంటుంది. సో ప్రైస్ ఒకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మాత్రం నాకు టెంపరేచర్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు, తీసుకోవచ్చు అనేసి అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద వాల్యూ ఫర్ మనీ ఎయిర్ కూలర్స్ అమ్మడమే బడ్జెట్లో వస్తుంది. తీసుకోమనేసి మీకు అందరికీ రికమెండ్ చేస్తాను. అండ్ అంతే చిన్న అప్డేట్ వీడియో, టెంపరేచర్స్ గురించి ఎట్లుంది ఏందనేసి అయితే నా ఒపీనియన్లో టెంపరేచర్స్ బాగానే ఉన్నాయి. తీసుకోవాలనేసి రికమెండ్ అయితే చేస్తాను. ఇన్స్టాలేషన్ కూడా కొంచెం వెనక్కి ముంగడికి అయ్యే అవకాశం ఉంటుంది. సో టెక్నీషియన్ నుంచే ఇన్స్టాలేషన్ చేసుకోండి, లేదంటే మీరు షాప్లోకి వెళ్ళేసి ఇన్స్టాలేషన్ చేసుకోండి. అండ్ అంతే వీడియో నచ్చే మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.